నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్ల పైన నిన్న హైకోర్టు స్టే విధించడం జరిగింది. దీని పట్ల ఇప్పటికే బీసీ సంఘాల నేతలంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో పిటిషన్దారులు అయినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క పిటిషన్ ద్వారానే ఈరోజు ఈ 42% రిజర్వేషన్లు దక్కలేదు అన్నటువంటి అభిప్రాయంతో పాటు మరొక పక్కన ఇంప్లిమెంట్ అయ్యేటువంటి విషయంలో చాలామంది వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంత ముఖం చాటేయడం జరిగింది. మరి మిగతా సంబంధించిన పార్టీలు దీంట్లో ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు అన్నటువంటి విమర్శలు కూడా వెలువడుతూ ఉన్నాయి. అసలు బీసీ సంఘాల నేతలు ఈ యొక్క కోర్టు స్టే పైన ఏమనుకుంటా ఉన్నారు అన్నటువంటి అంశాల్లో అసలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నీల వెంకటేష్ గారు అన్న, ఏంటిది కోర్టు స్టే విధించడం పట్ల ఏంటిది, ఎట్లా మీ యొక్క భావన ఏంటిది? ముఖ్యంగా 42% రిజర్వేషన్లతో ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైనటువంటి మరుక్షణమే కొట్టేసినటువంటి స్టే ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు? హైకోర్టు ఇచ్చిన స్టే పూర్తిగా బీసీలంతా తెలంగాణ రాష్ట్ర బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే పిటిషన్ వేసిన 2 రోజులకు స్టే ఇవ్వలేదు, 3వ రోజుకు ఇవ్వలేదు. కానీ ఎలక్షన్ కోడ్ వేసిన తర్వాత, ఎలక్షను డేటు ప్రకటించిన తర్వాత స్టే ఇవ్వడం అనేది చాలా దీని వెనకాల ఉన్నటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఇలా నిన్న మొత్తం హైకోర్టు జడ్జిమెంటు ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎదురు చూసినటువంటి దాఖల్లో మొత్తం నిరాశ నిస్పృహతోని ఇలా అగ్గి మీద గుగ్గిలంలాగా అగ్గి మండుతున్నారు. ఇలా గ్రామాలలో నిన్న కొంతమందిని రాడ్లు పట్టుకొని, చీపురు కట్టలు పట్టుకొని ఆడోళ్ళు తరిమి కొట్టే పరిస్థితి ఎదురైంది. రెడ్డి జాగృతి అనే కొంతమంది నాయకులు దీంట్లో స్టే వేయడం, ఇలా నేను రెడ్డి జాగృతి స్టే దాఖలు చేసిన వాళ్ళకి నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా. మీకు ఈఎస్డబ్ల్యూ ఇచ్చినప్పుడు మీరు ఉన్నటువంటి 6.5 లేదా 7 ఉంటే మీరు 10%, మీ 10% మీకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మేమేమన్నా అడ్డుకున్నామా? ఏ రోజైనా మీకు అడ్డుపడ్డామా? మరి మేము మీ రిజర్వేషన్లకు మేము అడ్డుపడినప్పుడు మా రిజర్వేషన్ల పరంగా వచ్చినప్పుడు మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పి నేను ఒకటి నెంబర్ 1 ప్రశ్నిస్తున్నా. నెంబర్ 2, ఇవాళ ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చాడు. ఆ రోజే బీసీలకు కూడా రాజ్యాంగంలోని సవరణ చేయాలి, రిజర్వేషన్లు పెట్టాలని అంటే లేదు, బీసీలకు ఎవరో ఒక నాయకుడు వస్తాడు, దాని విషయంలో అప్పుడు చూద్దాంలే అని చెప్పి ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు 50 సంవత్సరాలు పోరాడి ఇవాళ ఏ పదవుల్లో లేనప్పుడు కూడా ఎన్టీ రామారావుతో 20%, అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డితో 34% పెంచిపించినటువంటి నాయకుడు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో. ఇవాళ ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఎన్ని ఉద్యమాలు, ధర్నాలు, రాస్తా రోకోలు చేసినాం కాబట్టి ఇవాళ కృష్ణ గారు ఏమడుగుతున్నారు? మా వాళ్లకు రాజకీయంగా మా వాటా మాకు ఇవ్వండి అని అంటున్నాం. ఇప్పటివరకు మా వాటా మీరే తిన్నారు, అగ్రకులాలే తిన్నారు. ఈ అగ్రకులాల వాటా అగ్రకులాలే తిన్నారు. ఈరోజు మా వాటా మాకు ఇవ్వమని అడగడానికి వచ్చేసరికి ఇవాళ మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ బీసీలు ఒక ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ అయితే, ఒక ఎమ్మెల్యే అయితే, ఒక మినిస్టర్ అయితే మేము పోయి అగ్రకులాలం వాళ్ళ చేతి కింద చేతులు కట్టుకొని నిలబడాలన్న అహంకారంతో, దురుద్దేశంతో ఇవాళ మీరు అడ్డుపడడానికి, కొంతమంది అడ్డుపడడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ కొంతమందికి కూడా నేను అందరిని అనను, ఎందుకంటే చాలామంది అగ్రకులాలు కూడా మాకు ఫోన్లు చేసి అంటున్నారు, అన్న మా వాళ్ళకు కొంతమందికి వాళ్ళకు బుద్ధి లేని వాళ్ళు వేస్తున్నారు. ఇలా కృష్ణన్న గారి ఉద్యమము అతీతంగా చాలా, ఎందుకంటే 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఇలా ఎంత కొట్లాడితే కానీ ఇలా రాహుల్ గాంధీ గారు, మరి ఈ కామారెడ్డి డిక్లరేషన్లో ఇలా రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 9 తీసి, ఆర్డినెన్స్ తీసి ఇలా డెడికేట్ కమిటీ, వాళ్ళ కృష్ణన్న హైకోర్టును ఆశ్రయించి డెడికేట్ కమిటీ అయితేనే ఈ రిజర్వేషన్లు దీన్ని కొనసాగించవచ్చు, ఇవి నిలబడతాయి అని చెప్పి కృష్ణన్న చేసిన పిటిషన్ హైకోర్టు డెడికేట్ కమిషన్ నేర్పించి దాని ఆధారంగా మొత్తం తీసుకొని ఇలా పకడ్బందీగా 246 T and D6 ఈ రాజ్యాంగబద్ధమైన హక్కుతోని, హోదాతోని ఇలా అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత రాజ్యాంగబద్ధమైన హక్కుతోని ఇలా ఎలక్షన్లకు వెళ్తే దీని మీద కొంతమంది దీని వెనకాల మరి పార్టీలు ఉన్నాయా? ఇలా నేను ఒకటే అడుగుతా, ప్రతి పార్టీ ఇలా రోడ్ల మీదకి ఎందుకు రాదు? బీసీలకు జరుగుతున్న అన్యాయం ప్రతి పార్టీలలో బీసీలు లేరా? ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా, మీ అందరికీ నేను ఒకటే గుర్తు చేస్తున్నా, ఈ రిజర్వేషన్ల పరంగా మీరు బాగుపడతారు. ప్రతి పార్టీలో బీసీ నాయకుడికి టికెట్ వచ్చే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఎవరు కూడా పార్టీలు ఖచ్చితంగా రోడ్ల మీదకి రండి. కృష్ణన్న రేపు 14వ తారీఖు నాడు, మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చాం. 2 బంధువులు జరుపుదాం, మరో తెలంగాణ ఉద్యమం సాధిద్దాం. దీనికోసం ఎంతకైనా పోరాడి 42% రిజర్వేషన్లను సాధించుకునేంత వరకు దీన్ని వదిలిపెట్టొద్దు. ఎందుకంటే కృష్ణన్న పోరాటం అతీతమైనది. ఈరోజు ఎక్కడ ఆపినా కానీ ఇది తర్వాత ఇంకా 50 సంవత్సరాలు
వెనుకకు వెళ్ళిపోయే పరిస్థితి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క బీసీ బిడ్డ, బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలందరూ కూడా దీనికి మద్దతుగా నిలబడి, అగ్రకులాలు కూడా దీనికి మద్దతుగా నిలబడి ఈ 42% రిజర్వేషన్లను సాధించుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. ఒక పక్కన ఇప్పటికే పార్టీ పరంగా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమన్నటువంటి ఒక భావన కనబడతా ఉన్నది. సో ఆ నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే బీసీ సంఘాల నేతలుగా మీ యొక్క అభిప్రాయం ఎట్లా ఉంటుంది? ఈరోజు గత 20 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల పంచాయతీని ఈరోజు పెట్టింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. 2 రోజుల పాటు హైకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగిన తర్వాత ఈరోజు 4 నెలలు ఈరోజు వాయిదా వేయడం జరిగింది. 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే రకంగా ఇయ్యకుండా ఆపుతున్నటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే. అంటే ఒక చేత్తోని ఇచ్చి ఇంకో చేత్తోని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే మీరు చూడండి, హైకోర్టులో గౌరవ హైకోర్టు జడ్జి గారు తర్వాత ఏదైతే ఆర్గ్యుమెంట్స్ జరిగినటువంటి క్రమంలో అనేక ప్రశ్నలను సంధించడం జరిగింది. ఏ ప్రశ్నలకు కూడా వాళ్ళు సమాధానాలు చెప్పలేదు. ఏమని అడిగింది హైకోర్టు? అయ్యా 42% రిజర్వేషన్లను ఏ రకంగా మీరు అమలు చేస్తారన్నది. 50% సీలింగ్ ఉంది కదా, గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి కదా, ఏ రకంగా అమలు చేస్తారని అడిగింది. కానీ ఎక్కడ కూడా సమాధానం లేదు. ఎవరైతే గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ ఉన్నారో ఆయన దగ్గర సమాధానం లేదు. అదే రకంగా 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ ఏదైతే ఉన్నదో దాన్ని చేసిర్రా, మీరు చట్టాన్ని సవరణ చేసిర్రా అని అడిగింది. దానికి చేయలేదని చెప్పింది. ఇట్లా అనేక రకాలైనటువంటి తప్పిదాలు అడుగున ఈరోజు తప్పిదాలు చేసి ఈ రిజర్వేషన్లను అటకెక్కించిర్రు, కాకుండా చేసిర్రు. ఈ తద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 2 కోట్ల పైచిలకు ఉన్నటువంటి బీసీల గొంతును తడిగుడ్డతోని కోసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మా కడుపు రగులుతా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి 50 ఏళ్ల నుంచి పోరాటాలు చేస్తే ఇప్పటికైనా కనీసం రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి వచ్చినందుకు చాలా సంబరపడ్డాం. దసరా ముందు రోజు మీరు అందరు చూసిరు. దసరా ముందు రోజు ఎలక్షన్ కమిషన్ 29 తారీఖు డేట్లు ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తే దసరా పండుగ బీసీలకు అందరికీ ముందే వచ్చింది అనుకున్నాం. కానీ 24 గంటలు గడవక ముందుకే ఈరోజు ఆ రిజర్వేషన్ల మీద ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. చాలా బాధగా ఉంది, ఆవేదన ఉంది. అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులుగా మేమందరం రిజర్వేషన్లు వస్తే 55,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ఈ రిజర్వేషన్లు అమలైతే 55,000 మంది కొత్తగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అవుతారని మేము చాలా సంబరపడ్డాం. కానీ అవేవి నెరవేరేటట్టు కనపడతలేదు. కాబట్టి మరో ఉద్యమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. ఇప్పుడే జస్ట్ కొద్ది నిమిషాల క్రితమే మా గౌరవ ఎంపీ ఆర్ కృష్ణ గారు 14వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు విద్యార్థులు, నిరుద్యోగులు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొనాలి, విజయవంతం చేయాలి. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు ఆల్రెడీ ఈ స్టే విధించడం పట్ల? సో ఏ పార్టీ వైఫల్యం అనుకోవచ్చు? ముఖ్యంగా ఏం చేస్తే మీరు రేపు రానున్నటువంటి రోజులలో మీరు బీసీ సంఘాల నేతలుగా ఏ నిర్ణయాన్ని ప్రకటించబోతా ఉన్నారు? 79 సంవత్సరాలు మనకు స్వాతంత్రం లభించినా కానీ 2014లో మనకు తెలంగాణ సాధించుకున్నా కానీ మన బీసీలకు ఇప్పటికి కూడా ఇంకా స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే స్వాతంత్రంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో హక్కులు కల్పించిర్రు. 60% ఉన్న మన జనాభాకి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 42% ఇస్తామని చెప్పి ఈరోజు పెత్తందారుల వ్యవస్థ కింద పార్టీలు అనేటివి బీసీలకు ఎప్పటి నుంచో మోసం చేస్తున్నాయి. మేము మోసం చేయము, మేము 42% కట్టుబడి ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి మండలి కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎన్నో రకాలుగా మభ్యపెడుతూ కాలయాపన చేస్తూ 2 సంవత్సరాలు అయిపోతుంది వాళ్ళు అధికారంలోకి వచ్చి. బీసీ సంఘాలు రోడ్డెక్కుతున్నాయి. బీసీ ప్రజలు మొత్తము రోడ్ల మీదకి వచ్చి అహో అన్న పుణ్యకాలంలో కష్టకాలంలో ఉన్న సందర్భాన్ని కూడా వాళ్ళు స్కీముల పేరుతోటి స్కాములు చేసుకుంటూ ఈరోజు బీసీలను మోసం చేస్తుర్రు. ఎన్నో సంవత్సరాల నుంచి మా హక్కులు కావాలని అడుగుతున్నాం. అన్నా మేము ఏం అడుగుతున్నాం? ఈరోజు మేము దేనికోసం ఫైట్ చేస్తున్నాం? తట్లే తవుడు పోసి బుక్కురు నా కొడుకులారన్నట్టు మేము వెట్టి చాకిరికే ఉన్నామా? మేము బానిసలమేనా? ఓట్లు మావి, సీట్లు మీవే.
ఎన్ని రోజులు ఈ పెత్తందారి వ్యవస్థ, ఎన్ని రోజులు మీరు మమ్మల్ని మభ్యపెడతారు, ఎంత కాలయాపన చేస్తారు? తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మేము క్రియాశీలకంగా పనిచేసినామో పార్టీలకు అతీతంగా విద్యార్థులం కావచ్చు, యువకులం కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, ఈరోజు గౌరవ హైకోర్టు నిన్న ఇచ్చింది 6 వారాల గడువు అని చెప్పేసి. ఇప్పటికే మన బీసీ సంఘాలు హైకోర్టు ముందల నిరసన తెలిపినాం. ఈరోజు ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కేస్తున్నాయి. గల్లీ నుంచి కాదన్నా ఢిల్లీ వరకైనా సరే మా హక్కుల్ని మేము కాపాడుకుంటాం. వీళ్ళు ఏమనుకుంటున్నారో బీసీలను ఏదైనా చెప్పొచ్చు, బీసీల కోసం ఏదైనా మాట్లాడవచ్చు. ఎన్ని మాట్లాడినా ఏది చేసినా కానీ మేము బీసీల పక్షాన నిలబడుతున్నామని చెప్పి కాలయాపన చేస్తుర్రు. కానీ ఇలా గౌరవ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణ గారు రాష్ట్ర బంధుకు 14వ తారీఖు నాడు పిలుపునిచ్చారు. కాబట్టి ఇప్పుడు కుల సంఘాలు 26 కుల సంఘాలు వచ్చినాయి. ఈరోజు 36 బీసీ సంఘాలు వచ్చినాయి. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి కూడా 1000-2000 మంది ఈ బీసీ భవన్కి వచ్చారు. కాబట్టి నేను ఉస్మానియా యూనివర్సిటీలో మేము చదువుకున్న టైంలో నిరుద్యోగుల కోసం పోట్లాడినాం, సామాజిక తెలంగాణ కోసం పోట్లాడినాం. కానీ భౌగోళిక తెలంగాణ వచ్చే ఈరోజు అక్కడి వరకే ఆగిపోయింది. కాబట్టి ఈరోజు మేము మాకు కావాల్సిన హక్కుల్ని ఏ విధంగానైనా సాధించుకుంటాము. మెడలు వంచైనా సరే 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్తే ఏదైనా నడుస్తుంది. కానీ అప్పటి వరకు లేకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తున్నాం.